హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. మేము ఎలా ప్రిపేర్ చేసామో అయితే చూసేయండి. ముందుగా రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళు ఉప్పుని గ్రైండ్ చేసుకొని ఆ ఉప్పుని ఒక హాఫ్ డే పాటు ఎండపెట్టుకోవాలి. అలా ఎండపెట్టుకున్న కిలో ఉప్పు అనమాట. తర్వాత ఇది ఆవపిండి, ఆవాల నీళ్ళల్లో కడిగి జల్లిచ్చి మంచిగా ఎండపెట్టి గ్రైండ్ చేసుకున్న ఆవపిండి. ఉప్పు, కారం, ఆవపిండి 3 కూడా సమానంగా పోయాలి. ఉప్పు అయితే కొంచెం తలగొట్టి పోసిందనమాట. ఆ తర్వాత ఇందులో మెంతులు వేసుకోవాలి. శనగలు కావాలంటే శనగలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిపేసుకొని ఒక గుండగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇవి చూసారా, మామిడికాయలని మంచిగా కట్ చేసుకొని తుడిచి దాని లోపల ఒక పొర వస్తుంది కదా టెంక మీద, ఆ పొరను తీసేసి మంచిగా వీటిని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తడి లేకుండా ఉన్న ముక్కలు అనమాట. ముక్కలని కొన్ని ఒక బేసన్లో వేసుకొని అందులో ఆ ముక్కలకి సరిపడా పిండి వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకుంటూ ఎప్పుడు మేము మా చిన్నప్పటి నుంచి ఇదే పద్ధతిలో ఆవకాయ పెట్టేవాళ్ళు. ఇది వచ్చేసి నువ్వుపప్పు నూనె, అందరికీ తెలుసు కదా, పచ్చళ్ళల్లో నువ్వుల నూనె వాడతాము. సో ఇలా మంచిగా తడి పొడిగా కానీ మీరు ఎప్పుడు ఎలా చేసుకుంటే ఎలా, మేమైతే ఇట్లా తడి పొడిగా అన్నట్టుగా కలుపుకుంటూ ఈ ముక్కలకి సరిపడా ఈ పిండి మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతులు వేసుకొని దానిలో నూనె వేసుకుంటూ ఇలా ముక్కల్ని కొంచెంగా కలుపుకుంటూ జాడీలో పెట్టుకుంటాం అన్నమాట. సో చూసారా, ఇలా జాడీలో వేసేసుకోవడమే. ఇలా కొంచెంగా కలుపుకొని ఇలా జాడీలో పెట్టుకోవడం మా చిన్నప్పటి నుంచి అమ్మ ఇలాగే పెట్టేది ఆవకాయ పచ్చడి అనేది. కొంతమంది ఇలా ఉప్పు, కారం అన్నీ వేసుకొని కలుపుకున్నారు కదా, అందులోనే డైరెక్ట్గా నూనె ముక్కలన్నీ వేసేసి కూడా కలిపేస్తారు. అదొక పద్ధతి, ఇదొక పద్ధతి. సో మళ్ళీ ఆ బేసన్లో ఉన్న ముక్కలన్నీ జాడీలో వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకాసిన ముక్కలు తీసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు, కారం, ఆవపిండి కలిపిన మిశ్రమాన్ని వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలిపేసేసి జాడీలో వేసుకోవడం అన్నమాట. మళ్ళీ 3వ రోజు అంతా కూడా తిరిగి కలుపుతారు. మళ్ళీ కూడా జాడీలో ఒక పెద్ద గరిటె పెట్టి మొత్తం అంతా పైకి కిందకి కలుపుతారు. ఆల్రెడీ నేను మన ఛానల్లో అల్లం ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా పెట్టాను. మీలో ఎవరైనా వీడియో చూడకపోతే కనుక చూడండి. షార్ట్ వీడియో పెట్టాను, లాంగ్ వీడియో కూడా పెట్టాను. మీలో ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. అండ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి వీడియోస్ అండ్ రెసిపీస్ నేను మీతో షేర్ చేస్తాను. నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు. సో ఇలా మొత్తం అంతా పైకి కిందకి చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మళ్ళీ ఇదంతా ఇట్లా జాడీలో వేసేసుకోవాలి. ఎప్పటి నుంచో మా ఇంట్లో ఆవకాయ జాడి, మా చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఆవకాయ జాడి అండి. మొత్తం ఉన్న ముక్కలు, పిండి అంతా కూడా ఇలా కలిపేసేసి పెట్టేశాము. ఇది జాడీ నిండా వచ్చేసింది చూసారా. 3వ రోజు దీన్ని మళ్ళీ పెద్ద గరిటెతో తిరిగి కలిపేస్తామన్నమాట. సో ఇది మా ఇంట్లో మేము ఎప్పుడూ పెట్టుకునే ఆవకాయ పచ్చడి. మీరు ఎలా పెట్టుకుంటారు ఆవకాయ పచ్చడి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.